క్రైస్తవుడు సాక్ష్యాన్ని పడగొట్టుకోవద్దు. సాక్ష్యమని నొక్కి నొక్కి చెప్తున్నా, సాక్ష్యమని పిడి, సాక్ష్యమని కర్ర. నీ ఇంటి పక్క నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా. అమ్మో యేసుప్రభు నమ్ముకోక మునుపు గయ్యాలి గంప రాకాసి రంప, యేసుప్రభు నమ్ముకున్నాక ఈమె మాట మారింది, ఈమె చూపు మారింది, ఈమె పాట మారింది. యేసుప్రభు నమ్ముకున్నాక ఈమె వస్త్రాలు కూడా మారిపోయినాయి. దేవిని నమ్ముకున్నాక మన వస్త్రధారణ కూడా మారాలి. మారాలనా వద్దా? వెనక మంద మారాలనా వద్దా? మారాలనా వద్దా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోండి. తగుమాత్రం వస్త్రములు, చెప్పండి అమ్మా, తగుమాత్రం వస్త్రములు. కొంతమంది తగుమాత్రం అంటే తక్కువ అని తక్కువ వేసుకుంటున్నారు. ఏమన్నంటే బైబిల్లో తగుమాత్రం అని ఉంది కదా, తక్కువ గిదిగింతే వాళ్ళకి రోగాలు పుట్ట. ఎంత గింతే. ఆ జాకెట్లు పడగా నవ్వే జాకెట్లు ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంటే వీటికి. ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు. ఇప్పుడు షర్టు కుట్టించుకున్నా, ఈ షర్టు కుట్టించుకున్నా, వెనక మరి రంధ్రాలు ఉన్నాయా? జల్లెడుతుటల్లాగా రంధ్రాలు రంధ్రాలు ఉన్నాయా? మరి మీకేంది పోయేకాలం రోగం? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీ పాస్టర్లు తీసోటి మాటలు చెప్పరు, చెప్తే మీరు చర్చికి రారా అని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిలవపోయినా సరే మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే. కొంతమంది అండి, అక్క అన్నా నువ్వు తక్కువ కుట్టించుకుంటే నిన్ను తక్కువ చూస్తారు, నువ్వు నిండు కుట్టించుకుంటే నిన్ను నిండుగా చూస్తారు. నిండుగా చూడాలా తక్కువ చూడాలా? థ్యాంక్ యూ తల్లి. నిండుగా. ఎట్లా? నిండుగా. మన వస్త్రాలు చూసినప్పుడే ఈమె దేవుని బిడ్డే, వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, వీళ్ళు చర్చికి వెళ్తారు. మంచి సావాసానికి వస్తూ, మంచి చర్చికి వస్తూ గింతే. మా ఇంటి పక్క ఒక ఆమె ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. ఓనాడు అడిగిన, అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. ఆమంటది, అన్నా ఇది ఇంటికి ఇటుకీల డిజైన్ అన్నా, ఇంటికి ఇటుకీల డిజైన్ అంట. ఈపుకు గుడ్డపేగులు అడ్డం కట్టింది, ఒక కేలు మందం ఉన్నాయి గుడ్డపేగు, 2 గుడ్డపేగులు అడ్డం కట్టింది. ఈ పంతగా అనిపిస్తుంది రోడ్డు పని వస్తానికి. చూడరా బాగా చూడరా. నన్ను క్షమించు, నన్ను క్షమించుదురుగాక. ఇంకొంతమంది కుట్టించుకుంటారు సందమామ డిజైను, సన్న కోడిగుడు డిజైన్, కోడిగుడు డిజైను, కుండ డిజైను, కుండ వెనక మళ్ళీ రౌండ్ రంధ్రం, దాని చుట్టూ మళ్ళీ 60 మంది అద్దాలు, ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనక మర్ర వస్తాను ముఖానికి చకా చూడరా నా ఈపు బాగా చూడరా, చూడు బాగా. వెనక మళ్ళీ ఎందుకండి వీళ్ళకి అద్దాలు, వీళ్ళకి రోగాలు పుట్టా? తగునా? చెప్పండి, తగునా? ఎట్లా? నిండుగా. ఎట్లా? నిండుగా. పెద్ద కొస్తల వస్త్రాలు చూడండి ఎట్టుంటాయి. వాళ్ళ గల్ల ఇక్కడ దాకా ఉంటుంది, వాళ్ళ చేతులు ఇక్కడ దాకా ఉంటాయి. తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఓ 10 మంది రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటుంది. మందిరానికి మంచోడు వస్తాడు, దొంగలు రారా, మోపు చూపు చూస్తాలు రారా, అబద్ధిక్కులు రారా, మోపు చూపు చూస్తాలు రారా. మందిరంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మొన్న ఎక్కడ అమలాపురం ప్రాంతానికి పోయినా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టిర్రు, పెద్ద మీటింగు. ఈ పరిచర్య చేసిన వాళ్ళు బాగా చేసి బాగా నలిగిపోయి ఈ ఛార్జింగులు ఏడవడు ఆడ ఛార్జింగ్లు పెట్టి నిద్రపోయారు. ఎవడు ఎత్తుకపోయిండా 15 ఫోన్లు ఎత్తుకపోయిండు. అందరు విశ్వాసులే, అందరు పరిశుద్ధులే, రొయ్యల మూటేడవా. అక్క ఎట్లా? నిండుగా. ఎట్లా? నిండుగా. దేవునికి స్తోత్రం. ఉందా? సాక్ష్యమని పిడి, సాక్ష్యమని కర్ర. 4 భక్తుల కోసం చెప్పిన, టూకీగా ఇంకొక 3 భక్తుల కోసం చెప్పి వదిలేస్తా. ఇప్పుడు మీరు చెప్పండి, పోడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, శాంతమ్మ భక్తి, పిడికల భక్తి. పిడికల కొరగా ఏం బడగొట్టుకుంది?
ఇక్కడ లేరా, ఇక్కడ లేరా, ఉండ్రు.